ఓం గంగణపతే నమ ఐం సరస్వతి నమ శ్రీమాత్రే నమో నమ శివాయ గురువే నమో నమ ఓం నమ శివాయ శివాయ గురువే నమో నమ జయ గురు దత్తాత్రేయ నమ క్లీ కృష్ణాయ గోవిందాయ గోపీజన వల్లభాయ నమో నమ ఓం గంగణపతే నమ జయ గురు దత్తాత్రేయ నమ క్లీ మహాకాళికాయ నమ యూట్యూబ్ ప్రేక్షకులందరికీ కూడా నమస్కారం అండి. నేను పాలపర్తి గురునాథ శర్మ, జ్యోతిషం వాస్తు సిద్ధాంతిని. మీకంతా కూడా ఈ యొక్క గోచార ఫలితాలంతా కూడా మాస ఫలితాలు చెప్పడం జరుగుతుంది. ఈ యొక్క సెప్టెంబర్ మాస ఫలితాల్లో భాగంగా విశేషంగా ఈ యొక్క సెప్టెంబర్ మాస ఫలితాల్లో గోచారరీత్యా గ్రహస్థితి అంతా కూడా చూసుకుంటే గోచారరీత్యా ఫలితాలంతా కూడా ఎప్పుడైనా కానీ ఖగోళ శాస్త్రంలో గోచారరీత్యా గ్రహాల యొక్క స్థితిగతి కలియిక వాళ్ళ సంచారం గ్రహాల యొక్క సంచారం మేరకు అంతా కూడా చెప్పడం జరుగుతుంది. ప్రధానంగా చూసుకుంటే శనీశ్వరుడు అంతా కూడా మీనరాశులు సంచారం చేస్తున్నారు. ఇక్కడ బృహస్పతి అంతా కూడా మిథున రాశిలో సంచారం చేస్తున్నారు. మరియు రాహు అంతా కూడా కుంభరాశిలో, కేతు అంతా కూడా సింహరాశిలో ఈ యొక్క సంచారం జరుగుతుంది. సూర్య భగవానుడు అంతా కూడా సింహరాశిలో సంచారం చేస్తున్నారు. ప్రధానంగా చూసుకుంటే గోచారరీత్యా చూసుకున్నా కానీ గ్రహాల యొక్క స్థితిగతి అంతా కూడా ఈ రకంగా ఉంది. ప్రధానంగా ఈ యొక్క బుధుడు శుక్రుడు కలియిక అంతా కూడా కర్కాటక రాశిలో అంతా కూడా సంచారం చేయడం, అంగారకుడు అంతా కూడా కన్యారాశి మరియు తులారాశిలో అంతా కూడా సంచారం చేయడం జరుగుతుంది. ప్రధానంగా ఈ యొక్క గ్రహస్థితి అంతా కూడా ఈ రకంగా ఉంది. ఈ యొక్క సెప్టెంబర్ 7వ తారీఖు రోజున ప్రధానంగా చూసుకుంటే రాహు గ్రహస్థ చంద్రగ్రహణం అనేది సంభవిస్తుంది. గోచారీత్యా ఈ యొక్క రాహు గ్రహస్థ చంద్రగ్రహణం అనేది సంభవించడం వల్ల ఈ యొక్క ప్రపంచంలో అంతా కూడా గ్రహస్థితి ఈ రకంగా ఉన్నది. ఈ యొక్క గ్రహస్థితి ప్రభావం వల్ల ఎటువంటి ఫలితాలంతా కూడా మేషాది ద్వాదశ రాశుల వాళ్ళకి ఈ యొక్క గోచార ఫలితాలలో భాగంగా చెప్పడం జరుగుతుంది. ఎటువంటి ఫలితాలు వస్తాయి, శుభ ఫలితాలు వస్తాయా, మిశ్రమమైన ఫలితాలు వస్తాయా, అధమమైన ఫలితాలు వస్తాయా, ప్రధానంగా చూసుకుని ఈ యొక్క సెప్టెంబర్ మాస ఫలితాల్లో ప్రధానంగా అందరికి కూడా చెప్పేది ఏంటంటే గ్రహణం ఉన్నప్పుడు దానికి పరిహారం చేసుకోవడం వల్ల శీఘ్రంగా భగవంతుడి యొక్క అనుగ్రహం అంతా కూడా లభిస్తుంది. సకల గ్రహ దోష నివారణ జరుగుతుంది. కోటి యజ్ఞాల పుణ్య ఫలితం అంతా కూడా ఈ గ్రహణ నియమాలు పాటిస్తూ భగవంతుడి యొక్క నామస్మరణం చేసుకోవడం వల్ల సకల గ్రహదోషం నివారణ జరగడానికి ఆస్కారం ఉంటుంది. మీ జన్మజాతకంలో ఎటువంటి దోషాలు ఉన్నా కానీ ఆ దోషాల నుంచి బయటపడడానికి ఆస్కారం ఉంటుంది. ప్రధానంగా జన్మ జాతకమే ప్రధానమైన జాతకంగా చెప్తున్నాం. ప్రతి విషయం కూడా గోచార చక్రం అనేది గ్రహస్థితి ఆధారంగా చెప్పడం జరుగుతుంది. గ్రహస్థితి అంతా కూడా ఈ యొక్క గ్రహ గోచారం అంతా కూడా గ్రహ సంచారం ఏ రకంగా ఉంటుంది, గ్రహాలంతా కూడా ఏ రకంగా ఏ రాశి నుంచి ఏ రాశికి మారుతున్నారు, గ్రహాల యొక్క దృష్టి అంతా కూడా ఏ రాశి మీద పడుతుంది, ఆ దృష్టి కేంద్రంగా ఏ ఫలితాలు ఇస్తుంది, గ్రహాల యొక్క కలయిక ఏ ఫలితాలు ఇస్తుంది అంతా కూడా చెప్పడం జరుగుతుంది. గోచార చక్రం అనేది మనకి ప్రస్తుత కాలంలో అంతా కూడా ప్రస్తుత సమయానికి ఏ ఫలితాలు ఇస్తుంది, ప్రస్తుత మాసానికి ఏ ఫలితాలు ఇస్తుంది అంతవరకు మాత్రమే చెప్పడం జరుగుతుంది. జన్మజాతకంలో ఉండే గ్రహాల యొక్క స్థితిగతి ఏ రకంగా ఉంది, జన్మజాతకంలో ఉండే దోషాలకంతా కూడా పరిహారం అంతా కూడా జ్యోతిష పండితులతోటి మీ జన్మజాతకం అంతా కూడా విశ్లేషణ చేయించి తత్పరిహారార్థం అంతా కూడా చేయించడం వల్ల శీఘ్రంగా అష్టైశ్వర్య యోగం సిద్ధించడానికి, మనోవాంఛలన్నీ కూడా తీర్చడానికి, ప్రధానంగా మనోవాంఛలంతా కూడా సంపూర్ణం అవడానికి ఆస్కారం ఉంటుంది. ప్రధానంగా చూసుకుంటే జన్మ జాతకమే ప్రధానమైన జాతకంగా అందరికీ కూడా చెప్పేది ఏంటంటే భగవంతుడి యొక్క నామస్మరణ చేయండి, గోమాత సేవ చేయండి, యజ్ఞాది కృతులు ఆచరించడం వల్ల అఖండమైన పుణ్యప్రాప్తి కలుగుతుంది. సెప్టెంబర్ మాస ఫలితాల్లో భాగంగా మేషాది ద్వాదశ రాశుల వాళ్ళకి అదృష్ట యోగం ఏ రకంగా కలిసి వస్తుంది, రాజయోగం ఏ రకంగా కలిసి వస్తుంది, ఈ రాశి వాళ్ళకి 4 రాశి వాళ్ళకి అంతా కూడా ప్రధానంగా గ్రహణ ప్రభావం అంతా కూడా మిశ్రమైన ఫలితాలు ఉంటుంది, అధమమైన ఫలితాలు ఉంటాయి. ఈ రాశి వాళ్ళకంతా కూడా మేషాది ద్వాదశ రాశులలో ఒక 4 రాశి వాళ్ళకి అఖండమైన శుభ ఫలితాలుగా ఉంటాయి. ఏ రాశి వాళ్ళకి శుభ ఫలితాలు, ఏ రాశి వాళ్ళకి అధమ ఫలితాలు అంతా కూడా విశ్లేషణ చేసుకుంటూ గ్రహ గోచారం అంతా కూడా అన్వయం చేసుకొని జన్మ జాతకంలో మీ జాతకానికి కూడా అన్వయం చేసుకొని మీరు పరిశీలన చేసుకోవాల్సి ఉంటుంది. ప్రధానంగా చూసుకుంటే జన్మ జాతకంలో అంతా కూడా ఎటువంటి గ్రహ దోషాలున్నా దానికి పరిహారం అంతా కూడా శీఘ్రంగా చేయడానికి ఆస్కారం ఉంటుంది. భగవంతుడు ఆరాధన చేసుకోవడం వల్ల, జపాన్ని ఆచరించుకోవడం వల్ల, నవగ్రహాల యొక్క అనుగ్రహం మేరకి మన జీవన విధానం ఉంటుంది. మానవాళి జీవన విధానం అంతా కూడా నవగ్రహాల యొక్క అనుగ్రహం మేరకే ఉంటుంది. కావున మీరు చేసుకున్న దైవ ఆగామి సూచిత సంచిత ప్రారంభ కర్మలని ఉంటాయి అన్నమాట. ఈ యొక్క కర్మలంతా కూడా ప్రారంభ కర్మలంతా కూడా చేసుకోవడం వల్ల కర్మ నివారణ జరగడానికి, ప్రధానంగా అఖండ పుణ్యయోగం సిద్ధించడానికి, తద్వారా మీకంతా కూడా ఆనందమైన జీవితం జీవించడానికి, పుణ్య యజ్ఞాధికరతలు ఆచరించుకోవడం వల్ల, అన్నదానం చేయడం వల్ల, భగవంతుడి యొక్క సేవ ఆచరించడం వల్ల, గోమాత సేవ చేయడం వల్ల సకల పాప నివారణ జరుగుతుంది, అష్టైశ్వర్యోగం సిద్ధిస్తుంది. ప్రధానంగా చూసుకుంటే ఈ యొక్క సెప్టెంబర్ 7వ తారీఖు రోజున ఆదివారం రోజున శతభిష పూర్వభద్ర నక్షత్రయుక్తంగా ఈ యొక్క కుంభరాశిలో అంతా కూడా రాహు చంద్రుడు కలియిక అంతా కూడా జరుగుతుంది. రాహు చంద్రుడు కలియిక జరిగినప్పుడు ఇక్కడ అంతా కూడా ఏం జరుగుతుంది, ప్రధానంగా రాహు గ్రహస్థ చంద్రగ్రహణం అంతా కూడా శతభిష పూర్వభద్ర నక్షత్రయుక్తంగా కుంభరాశిలో అంతా కూడా సంభవిస్తుంది. ప్రధానంగా ఈ యొక్క గ్రహణం అనేది ప్రభావం అంతా కూడా భారతదేశం అంతటా కనిపిస్తుంది. ప్రధానంగా భారతదేశం అంతటా కూడా కనిపిస్తుంది. ప్రధానంగా చూసుకుంటే ఎవరికైతే కనుక
ఈ యొక్క గ్రహణ ప్రభావం అంతా కూడా అధమమైన ఫలితాలుగా చెప్పడం జరుగుతుందో, అధమమైన ఫలితాలు ఉన్నప్పుడు దానికంతా కూడా దానాది కార్యక్రమాలు చేసుకోవాలి, జపాన్ని ఆచరించాలి, యజ్ఞాది కృతులు చేసుకోవాలి, శీఘ్రంగా శుభ ఫలితాలు రావడానికి ఆస్కారం ఉంటుంది. ప్రధానంగా చూసుకుంటే కుంభరాశిలో అంతా కూడా రాహు గ్రహస్థ చంద్రగ్రహణం అనేది సంభవిస్తుంది కావున ఈ యొక్క కుంభరాశి వాళ్ళకి అధమమైన ఫలితాలుగా చెప్పడం జరుగుతుంది. ప్రధానంగా అధమమైన ఫలితాలున్న 4 రాశి వాళ్ళు ప్రధానంగా చూసుకుందాం. మకర రాశి వాళ్ళకి అధమమైన ఫలితాలుగా, మరియు సింహరాశి వాళ్ళకి అధమమైన ఫలితాలుగా, మరియు ఇక్కడ చూసుకుంటే కన్యా రాశి వాళ్ళకి కూడా అధమమైన ఫలితాలుగా. ప్రధానంగా అధమమైన ఫలితాలు ఉంటే 4 రాశి వాళ్ళు ఏంటంటే ప్రధానంగా కుంభరాశి వాళ్ళు, కన్యా రాశి వాళ్ళు, సింహరాశి వాళ్ళు, మకర రాశి వాళ్ళు. వీళ్ళకంతా కూడా రాహుగ్రహస్థ చంద్రగ్రహణ సమయంలో ప్రధానంగా చూసుకుంటే వీళ్ళకి అధమమైన ఫలితాలుగా ఉన్నాయి కావున రాహుగ్రహానికి ప్రీతికరంగా మిరువులు దానం చేసుకోవాలి. సర్పబింబాన్ని, వెండి బింబాన్ని అంతా కూడా దానం చేసుకోవడం, అంటే సర్ప రూపుని, వెండి రూపుని అంతా కూడా బ్రాహ్మణత్వం దానం చేసుకోవడం, గ్రహణం అయిపోయిన తర్వాత ఈ దానాన్ని కార్యక్రమాలు చేసుకోవడం వల్ల మంచి ఫలితాలు ఉంటుంది. చంద్రగ్రహానికి ప్రీతికరంగా బియ్యం దానం చేసుకోవడం, తెల్లటి వస్త్రాన్ని దానం చేసుకోవడం, కంచు పాత్రలో అంతా కూడా ఆవునీని అంతా కూడా పోసి ఆవునీని ఘృతాన్ని అంతా కూడా ఈ యొక్క యజ్ఞాతి క్రతుల కోసం కానీ ఆవునేనంతా కూడా మంచి ఆవునేనంతా కూడా దానం చేసుకోవడం వల్ల అఖండ పుణ్యయోగం కలుగుతుంది. ప్రధానంగా చూసుకుంటే ఈ యొక్క చంద్రబింబం అంతా కూడా దానం చేసుకోవడం, ప్రధానంగా నల్ల నువ్వులని దానం చేసుకోవడం వల్ల సకల గ్రహదోష నివారణ కలగడానికి ఆస్కారం ఉంటుంది. మరియు గోమాత సేవను ఆచరించాలి. ప్రధానంగా ఈ గోమాత సేవని ఆచరించడం వల్ల ఈ యొక్క తోటకూర కానీ, గోంగూర కానీ, దోసకాయ కానీ, దోస పండు కానీ గోమాతకు సమర్పించడం వల్ల అష్టైశ్వర్య యోగం సిద్ధిస్తుంది, సకల గ్రహదోష నివారణ కలుగుతుంది. ఈ యొక్క 4 రాశి వాళ్ళు ఎవరికైతే అధమమైన ఫలితాలు చెప్పామో వాళ్ళంతా కూడా జప హోమాది కార్యక్రమాలు ఆచరించుకోవాలి. నవగ్రహ శాంతి హోమాది కార్యక్రమాలు ప్రధానంగా శనీశ్వరుడికి, రాహుకి, మరియు ఇక్కడ చంద్ర భగవానుడికి, సూర్య భగవానుడికి, కేతుకి, బృహస్పతికి, శుక్రుడికి అంతా కూడా జప హోమ దాన కార్యక్రమాలు ఆచరించుకోవడం, తద్వారా పరమేశ్వరుడికి అంతా కూడా మృత్యుంజయ అభిషేకం అంతా కూడా చేసుకోవడం వల్ల, ఏకాదశ రుద్రాభిషేకాన్ని ఆచరించడం వల్ల గ్రహణ కాల సకల గ్రహదోష నివారణార్థం అనే సంకల్పంతో చేసుకుంటారు. గ్రహణ సమయంలో అంతా కూడా పట్టు స్నానము, విడుపు స్నానం అంతా కూడా చెయ్యాలి, ఆచరించాలి. అంతా కూడా గర్భిణులంతా కూడా గ్రహణ సమయంలో అంతా కూడా ప్రధానంగా భగవంతుడి యొక్క నామస్మరణ చేసుకుంటూ ప్రశాంతంగా నిద్రపోవడం వల్ల కదలకూడదు, ఎక్కువగా కదలకూడదు. గ్రహణ సమయంలో ప్రధానంగా రాత్రి వేళలో అంతా కూడా సంభవిస్తుంది. గ్రహణం అంతా కూడా ఆదివారం భాద్రపద మాసం పౌర్ణమి వేళలో ఈ యొక్క రాహుగ్రహస్థ చంద్రగ్రహణం అంతా కూడా ఆదివారం రాత్రి 9:56 కూడా సంభవిస్తుంది. ప్రధానంగా గ్రహణ కాలం అంతా కూడా చూసుకుంటే ఈ యొక్క గ్రహణ పట్టు అంతా కూడా ఈ సమయంలో ఉంది. జపాన్ని ఆచరించుకోవడం, పట్టు స్నానాన్ని ఆచరించడం, నది స్నానాన్ని ఆచరించడం, అవకాశం ఉన్న వాళ్ళు మంత్రస్నానాన్ని ఆచరించడం అంతా కూడా ఎవరికైతే కనుక మంత్ర అనుష్ఠానాలు ఉన్నాయి, మంత్రోపదేశం ఉంది, గురువు ద్వారా మేము మంత్రాన్ని ఉపదేశం పొందాం, ఆ మంత్రాన్ని అంతా కూడా జప అనుష్ఠానాన్ని యజ్ఞాధికృతులను ఆచరించుకోవడం వల్ల గ్రహణ కాలంలో జపాన్ని ఎవరైతే ఆచరిస్తారో మీకు మంత్రోపదేశం మంత్రాన్ని జపం చేసుకోవచ్చు, మీరు అష్టాక్షరి మంత్రాన్ని జపం చేసుకోవచ్చు. ప్రధానంగా మీ ఇష్టదేవత నామస్మరణ పంచాక్షరి మంత్రం కానీ, ఇష్టదేవత మాత్రం కానీ, ప్రధానంగా అమ్మవారి నామ జపం శ్రీమాత్రి నమ నామాన్ని కూడా ప్రతినిత్యం కూడా జపాన్ని ఆచరించుకోవడం వల్ల ఎంత జపమైతే మీరు చేస్తారో దానికి 1000 కోట్ల జపమంతా కూడా మీ యొక్క జాతకంలో పడుతుందన్నమాట. 1000 కోట్ల జపాన్ని ఆచరించుకున్న ఫలితం. ప్రధానంగా ఒక్కసారి గ్రహణ కాలంలో జపాన్ చేస్తే 1,00,00,000 రెట్లు ఫలితం, 1000 కోట్ల సార్లు జపం చేసిన ఫలితం మరి యొక్క ఖాతాలో వేయడం జరుగుతుంది. తద్వారా మీకంతా కూడా అఖండ పుణ్య ఫలితం కలగడానికి ఆస్కారం ఉంటుంది. జప అనుష్ఠానాలంతా కూడా ఆచరించడం, ప్రధానంగా గ్రహణ పట్టు స్నానం, విడుపు స్నానం అంతా కూడా చూసుకుంటే గ్రహణ కాలం అంతా కూడా ప్రారంభమయ్యేది రాత్రి వేళలో, ఆదివారం రాత్రి వేళలో 9:55 పట్టు కాలం అంటారు దాన్ని అంతా కూడా. విడుపు అంతా కూడా ఎప్పుడు ఉంటుంది, 1 గంట అర్ధరాత్రి ఆదివారం 1:32 విడుపు సమయం అనేది చెప్పడం జరుగుతుంది. తద్వారా మీకంతా కూడా పట్టు స్నానము, విడుపు స్నానం కాలంలో ఈ మధ్య కాలంలో గ్రహణ పట్టు స్నానం, విడుపు స్నానం చేసేసిన తర్వాత గ్రహణం పట్టిన సమయం నుంచి విడుపు దాకా ప్రధానంగా జపాన్ని ఆచరించుకోవడం, పరమేశ్వరుడు ఆరాధన కానీ, దేవత నామస్మరణం కానీ చెప్పుకోవడం, ప్రధానంగా జపాన్ని ఆచరించుకోవడం, ప్రధానంగా యజ్ఞాది క్రతువులు ఆచరించుకోవడం వల్ల అష్టైశ్వర్య ప్రాప్తి కలుగుతుంది, ఆనందమైన జీవితం చేస్తారు. జన్మజాతకంలో గ్రహదోష నివారణ కలుగుతుంది. గ్రహణ ప్రభావం అంతా కూడా మానవాళి మీద పడకుండా ఉంటుంది. ప్రధానంగా గ్రహణ నియమాలంతా కూడా చూసుకుంటే మధ్యాహ్న వేళలో 1:30 దాకా భోజనాన్ని ఆచరించేసి రాత్రి వేళలో ఎవరు కూడా భోజనం చేయకుండా అల్పాహారం అంటే పండ్లు కానీ, పాలు కానీ తాగేసి ప్రశాంతంగా ఉండడం వల్ల ఉదర సంబంధమైన రోగాలు రాకుండా ఉంటుంది. గ్రహణ కాలంలో అంతా కూడా కొంతమందికి ఈ యొక్క ఉదర సంబంధమైన రోగాలు రావడానికి ఆస్కారం ఉంటుంది కావున గ్రహణ పట్టు సమయంలో అంతా కూడా ఏమీ తినకుండా ఉంటే రాత్రి వేళలో సంభవిస్తుంది కావున చంద్రగ్రహణం అంతా కూడా ఈ యొక్క రాత్రి వేళలో ఏమి తినకుండా ఉంటే కనుక మీకు మంచి ఆరోగ్యమైన జీవితం జీవించడానికి ఆస్కారం ఉంటుంది. గ్రహణ ప్రభావం, చెడు ప్రభావం అంతా కూడా మన మీద పడకుండా ఉంటుంది. తద్వారా ఆనందమైన జీవితం జీవించడానికి భగవంతుడు అనుగ్రహం వల్ల శ్రేష్టమైన జీవితం, ఉన్నతమైన జీవితం జీవించడానికి ఆస్కారం ఉంటుంది.
ప్రధానంగా అధమమైన ఫలితాలంతా కూడా 4 రాశి వాళ్ళకి ఎవరికైతే చెప్పామో ప్రధానంగా శుభ ఫలితాలంతా కూడా చెప్పుకుందాం. ప్రధానంగా చెప్పుకోవడం ఏంటంటే మేషరాశి వాళ్ళకి శుభ ఫలితాలుగా ఉంది, మరియు కర్కాటక రాశి వాళ్ళకి శుభ ఫలితాలుగా ఉంది, మరియు ధనుస్సు రాశి వాళ్ళకంతా కూడా శుభ ఫలితాలుగా ఉంది. ఈ యొక్క వృశ్చిక రాశి వాళ్ళకి కూడా శుభ ఫలితాలుగా ఉంది. గ్రహణ కాలంలో అంతా కూడా ఈ రాశి వాళ్ళు కూడా జప అనుష్ఠానాన్ని చేసుకోవడం, మీ జన్మజాతకంలో కొన్ని గ్రహాలు బలహీనంగా ఉంటే ఆ గ్రహాలకంతా కూడా జపాన్ని ఆచరించడం, దానాన్ని చేసుకోవడం, నవగ్రహ శాంతి హోమాది కార్యక్రమాలు ఆచరించుకోవడం వల్ల, భగవంతుడు సేవ చేయడం వల్ల, పరమేశ్వరుడికి అభిషేకాలు చేసుకోవాలి. గ్రహణం అయిపోయిన తర్వాత ఆంజనేయ స్వామి వారికి తమలపాకు పూజ చేసుకోవడం, అమ్మవారికి అంతా కూడా పసుపు కుంకుమతోటి, నారికీల జలంతోటి, ఈ యొక్క సుగంధ ద్రవ్యాలతోటి అభిషేకం చేసుకోవడం వల్ల, అమ్మవారికి వస్త్రాన్ని సమర్పించడం వల్ల, కూష్మాండ దానాన్ని సమర్పించడం వల్ల, తెల్ల గుమ్మడికాయనంతా కూడా బ్రాహ్మణునికి ఈ యొక్క దానం చేయడం వల్ల మమ జాతకరీత్యా గోచారీత్యా రాహు గ్రహస్థ చంద్రగ్రహ దోష నివారణార్థం, చంద్రగ్రహణ కాలి సర్వగ్రహ దోష నివారణార్థం కూష్మాండ దానాంచ కరిషే అనే సంకల్పంతో తెల్ల గుమ్మడికాయంతా కూడా బ్రాహ్మణత్వంకంతా కూడా దక్షిణ సహితంగా వస్త్ర సహితంగా దానం చేసుకోవడం వల్ల సంఘంలో కీర్తి ప్రతిష్టలు పెరుగుతాయి, సకల గ్రహదోష నివారణ కలుగుతుంది, రాజయోగం సిద్ధిస్తుంది, తద్వారా అష్టైశ్వర్యోగం సిద్ధిస్తుంది. మీకంతా కూడా మంచి ఫలితాలు రావడానికి ఆస్కారం ఉంటుంది. ప్రధానంగా మధ్యమైన ఫలితాలు అంటే ఈ రాశులంతా కూడా ఏమున్నాయి తెలుసుకుందాం. మధ్యమైన ఫలితాలంతా కూడా చూసుకుంటే వృషభ రాశి వాళ్ళకి మధ్యమైన ఫలితాలుగా, మరియు మిథున రాశి వాళ్ళకి మధ్యమైన ఫలితాలుగా, తులారాశి వాళ్ళకి మధ్యమైన ఫలితాలుగా, మీనరాశి వాళ్ళకి కూడా మధ్యమైన ఫలితాలుగా చెప్పడం జరుగుతుంది. ఈ యొక్క సకల గ్రహదోష నివారణ కలిగి మీకంతా కూడా అష్టైశ్వర్య యోగం సిద్ధించడానికి ఈ మధ్యమైన ఫలితాలు ఉండేవాళ్ళు కూడా శనీశ్వరుడికి, రాహుకి, చంద్రగ్రహానికి, సూర్య భగవానుడికి, బృహస్పతికి, శుక్రుడికి అంతా కూడా జప హోమ శాంతి కార్యక్రమాలు ఆచరించుకోవడం వల్ల గోచారీత్యా జన్మజాతకంలో కూడా గ్రహదోష నివారణ కలిగి అష్టైశ్వర్య యోగం సిద్ధించడానికి ఆస్కారం ఉంటుంది. ప్రధానంగా రాహు గ్రహానికి ప్రీతికరంగా మినుములు దానం చేసుకోవడం, ఈ యొక్క ఆవునైనంతా కూడా దానం చేసుకోవడం, ప్రధానంగా చంద్ర భగవాన్ ప్రీతికరంగా బియ్యం దానం చేసుకోవడం, కంచు పాత్రలంతా కూడా ఆవుని అంతా కూడా దానం చేసుకోవడం, చంద్ర బింబానంతా కూడా వెండి బింబానంతా కూడా దానం చేసుకోవడం, తెల్లటి వస్త్రానంతా కూడా మంచి పంచనంతా కూడా బ్రాహ్మణోత్వం అంతా కూడా వస్త్ర సహితంగా దక్షిణ సహితంగా అంతా కూడా దానం చేసుకోవడం, పరమేశ్వరుడు ప్రీతికరంగా ఈ యొక్క ఇష్టదైవాన్ని ప్రీతికరంగా ప్రతినిత్యం కూడా శ్రీరామ జయ రామ జయ జయ రామ రామ అనే నామాన్ని కానీ, శ్రీరామ 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 రామ 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 అనే నామాన్ని కానీ, ఓం నమ శివాయ శివాయ గురువే నమ నామాన్ని ప్రతినిత్యం కూడా జపాన్ని ఆచరించుకోవచ్చు. స్మరణ మాత్రేం సంతుష్టాయ దత్తాత్రేయాయ నమో నమ నామాన్ని కూడా జపాన్ని ఆచరించుకోవడం అష్టైశ్వర ప్రాప్తి కలుగుతుంది. ప్రధానంగా చూసుకుంటే శ్రీం మహాలక్ష్మీ దేవ్యై నమ, శ్రీం మహాలక్ష్మీ దేవ్యై నమ, శ్రీం మహాలక్ష్మీ దేవ్యై నమ. బీజాక్షర రూపంలో ప్రధానంగా శ్రీం అనేది శక్తివంతమైన అక్షరంగా చెప్పడం జరుగుతుంది. శ్రీం మహాలక్ష్మీ దేవ్యై నమ, ఓం శ్రీం మహాలక్ష్మీ దేవ్యై నమ నామాన్ని జపాన్ని ఆచరించుకోవడం వల్ల మహాలక్ష్మి కరుణా కటాక్ష వీక్షణలంతా కూడా వహించి అష్టైశ్వర్య యోగం సిద్ధించడానికి ఆస్కారం ఉంటుంది. ప్రధానంగా ఆర్థిక ఇబ్బంది నుంచి బయటపడడానికి ఆస్కారం ఉంటుంది. గ్రహణ కాలంలో ఈ జపాన్ని ఆచరించుకోవడం అష్టైశ్వర్య యోగం సిద్ధించడానికి ఆస్కారం ఉంటుంది. ప్రధానంగా ఓం నమో నారాయణాయ, ఓం నమో భగవతే వాసుదేవాయ ఈ నామాన్ని కూడా ఆచరించుకోవడం వల్ల అష్టైశ్వర్య యోగం సిద్ధించడానికి, మోక్ష జ్ఞాన సిద్ధి లభించడానికి, భగవంతుడి యొక్క దయా కృపా కటాక్షాలంతా కూడా లభించడానికి ఆస్కారం ఉంటుంది. ఓం నమ శివాయ శివాయ గురవే నమ నామాన్ని కూడా చేసుకోవడం వల్ల పరమేశ్వరుడి కృపా కటాక్షలు మన మీద ఉంటాయి. తద్వారా మీకు అంతా కూడా మోక్ష జ్ఞాన సిద్ధి, అష్టైశ్వర్య యోగము, ఆనందమైన జీవితం జీవించడానికి ఆస్కారం ఉంటుంది. ఎవరైతే కనుక మంత్రోపదేశం ఉన్న మంత్రాలంతా కూడా బీజాక్ష సంకోచితంగా గురోపదేశం తీసుకున్న వాళ్ళు, ప్రతినిత్యం కూడా వైదిక కర్మలు ఆచరించే వాళ్ళు, మీరంతా కూడా జపాన్ని ఆచరించుకోవడం వల్ల శ్రేష్టమైన పుణ్య ఫలితాలు రావడానికి ఆస్కారం ఉంటుంది. జపానుష్ఠానం అయిన తర్వాత దశాంశం అంతా కూడా హోమాన్ని చేసుకోవడం వల్ల మీకు మంచి ఫలితాలు రావడం, క్షీర తర్పణము, జల తర్పణం, తిల తర్పణం అంతా కూడా చేసుకోవడం వల్ల సకల గ్రహదోష నివారణ జరగడానికి ఆస్కారం ఉంటుంది. జప అనుష్ఠానాలంతా కూడా చేసుకున్న తర్వాత ఈ యొక్క బ్రాహ్మణోత్వంకంతా కూడా అన్నదానం చేయడం వల్ల ఆ జప ఫలితం అంతా కూడా సిద్ధిస్తుంది. తద్వారా అమ్మవారి కృపాకటాక్షం అంతా కూడా లభిస్తుంది. ఎవరైతే కనుక పుణ్యక్షేత్ర దర్శనాలంతా కూడా గ్రహణం అయిపోయిన తర్వాత చేస్తుంటారో, భారతదేశంలో అంతా కూడా దేవాలయాలన్నీ కూడా ఈ గ్రహణ సమయంలో అంతా కూడా మూసివేయడం జరుగుతుంది. గ్రహణం అంతా కూడా అయిపోయిన తర్వాత దేవాలయ పుణ్యవాచన పూర్వకంగా శుద్ధి చేసుకొని మీకంతా కూడా మరుసటి రోజునంతా కూడా దర్శన భాగ్యం ఇవ్వడం జరుగుతుంది. ప్రధానంగా అందరు కూడా ఈ యొక్క విశేషంగా ఈ యొక్క గ్రహణ నియమాలు పాటించడం వల్ల అష్టైశ్వర్య యోగం సిద్ధించడానికి ఆస్కారం ఉంటుంది. వివిధ విదేశాల్లో కూడా గ్రహణ ప్రభావం ఉన్నది, కొన్ని దేశాలు మాత్రమే వర్తిస్తుంది. ప్రధానంగా పెసిఫిక్ ఓషన్ ప్రవేశంలో అంటే పెసిఫిక్ మహాసముద్ర సమయంలో కానీ ఆస్ట్రేలియా, న్యూజిలాండ్ ప్రాంతాల్లో కూడా ఈ యొక్క గ్రహణ ప్రభావం అనేది కనబడుతుంది. కొన్ని విదేశాల్లో కొన్ని ప్రాంతాల్లో వరకు మాత్రమే. ఈ యొక్క మిగతా దేశాల్లో అంతా కూడా గ్రహణ ప్రభావం ఉండదు. భారతదేశం అంతటా గ్రహణ ప్రభావం ఉంటుంది. అందరికి కూడా గ్రహణ నియమాలు పాటించాలి. తద్వారా మీకు ఇష్టమైన ఫలితాలు రావడానికి ఆస్కారం ఉంటుంది. ఆనందమైన జీవితం జీవించడానికి ఆస్కారం ఉంటుంది. శ్రీమాత్రే నమః. సింహరాశి జాతకులకి సెప్టెంబర్ నెల మాస ఫలితాల్లో భాగంగా సెప్టెంబర్ 7వ తారీఖు రోజున ఆదివారం రోజున
రాహు గ్రహస్థ చంద్రగ్రహణం అనేది సంభవిస్తుంది. ప్రధానంగా చూసుకుంటే రాహు గ్రహస్థ చంద్రగ్రహణం అంతా కూడా సింహరాశి జాతకులకి ప్రధానంగా ఆదాయమైన ఫలితాలుగా ఇస్తుంది. ఇది కొంచెం ఏంటిదంటే సింహరాశి జాతకులంతా కూడా రాహు గ్రహానికి ప్రీతికరంగా మినుములు దానం చేసుకోవడం, సర్పబింబాన్ని దానం చేసుకోవడం, బంగారం దానం చేసుకోవడం, శక్తి ఉన్న వాళ్ళు మాత్రం బంగారాన్ని దానం చేసుకోవాలి. మీకు ఎంత తోస్తే అంత. తద్వారా అపమృత్యు దోష నివారణ జరుగుతుంది. దీర్ఘకాలికంగా ఉండే అనారోగ్య ఇబ్బంది నుంచి బయటపడతారు. ఆర్థిక ఇబ్బంది నుంచి బయటపడతారు. రుణ బాధల నుంచి బయటపడతారు. అదృష్టవంతమైన జీవితం జీవించడానికి ఆస్కారం ఉంటుంది. ఎవరికైతే శక్తి ఉన్న వాళ్ళు కొద్దిగా బంగారం దానం చేయమని అంటారు. తద్వారా మీకు మంచి ఫలితాలు పొందడానికి ఆస్కారం ఉంటుంది. ప్రధానంగా ఈ యొక్క ప్రధానంగా వెండిని కూడా దానం చేయమంటారు. ప్రధానంగా ఎవరైతే కనుక సర్పబింబాన్ని, వెండి బింబాన్ని దానం చేసుకోవడం, మరియు ఈ యొక్క చంద్రబింబం కూడా దానం చేసుకోవడం, ఆవు నెయ్యి, ఆవు పాలు, పెరుగుని దానం చేసుకోవడం వల్ల అదృష్టవంతమైన జీవితం జీవించడానికి ఆస్కారం ఉంటుంది. ప్రధానంగా మీరంతా కూడా ఈ యొక్క బియ్యం దానం చేయడం, చంద్రగ్రహానికి ప్రీతికరంగా తెల్లటి వస్త్రము, బియ్యం దానం చేయడం, అవకాశం ఉంటే కనుక ఈ సీతాఫలాలు దానం చేసుకోవడం వల్ల అదృష్టవంతమైన జీవితం జీవించడానికి రాజయోగం కలిసి రావడానికి ఆస్కారం ఉంటుంది. ఈ యొక్క సూర్య భగవానుడికి ప్రధానంగా శనీశ్వరుడికి, రాహువుకి, ప్రధానంగా చంద్రగ్రహానికి మరియు బృహస్పతికి, శుక్రుడికి జప హోమాది కార్యక్రమాలు ఆచరించుకోవడం, నవగ్రహ శాంతి హోమాది కార్యక్రమం చేసుకోవడం, దానం చేసుకోవడం వల్ల మంచి ఫలితాలు పొందుతారు. చండీ హోమాది కార్యక్రమాలు కానీ, దత్తాత్రేయ హోమాది కార్యక్రమాలు కానీ, కాలభైరవ శాంతి హోమాది కార్యక్రమాలు కానీ, ప్రత్యంగర దేవి హోమాది కార్యక్రమాలు కానీ ఆచరించుకోవడం వల్ల సకల గ్రహదోష నివారణ కలిగి ఆర్థిక ఉన్నత స్థితి కలగడానికి, అదృష్టవంతమైన జీవితం, ఆకస్మిక ధన లాభం, ధనయోగం సిద్ధించడానికి, రాజయోగం కలిసి రావడానికి, వివిధ వ్యాపార రంగంలో వాళ్ళకి మంచిగా కలిసి రావడానికి ఆస్కారం ఉంటుంది. వివిధ వ్యాపార రంగంలో వాళ్ళు ప్రధానంగా చూసుకుంటే ఆక్వా రంగంలో వాళ్ళకు కూడా మంచిగా కలిసి వస్తుంది. వస్త్ర వ్యాపారం చేసుకునే వాళ్ళకు కూడా శుక్రుడు, బృహస్పతి కలియిక వల్ల మీకంతా కూడా రాజయోగం సిద్ధిస్తుంది. బుధుడు, శుక్రుడు కలియిక వల్ల కూడా వ్యాపారంలో కలిసి రావడానికి ఆస్కారం ఉంటుంది. శ్రమతో కూడిన సంపాదన పెరుగుతుంది. ఆర్థిక బాధల నుంచి బయటపడడానికి ఆస్కారం ఉంటుంది. అన్నదానాన్ని పాటించండి. ప్రధానంగా ఎవరైతే దేవాలయం ప్రాంగణంలో కానీ, ప్రధానంగా అనాథాశ్రమంలో కానీ, బీద వాళ్ళకైనా కానీ అన్నదానం చేయడం, వస్త్రదానం చేయడం వల్ల రాజయోగం సిద్ధిస్తుంది. ప్రతినిత్యం కూడా గోమాత సేవ చేయడం, ఉలవలు, బొబ్బర్లు మరియు శనగలు ఇవన్నీ కూడా నానబెట్టి గోమాతకి ప్రతినిత్యం కూడా పెడుతూ ఉంటే కనుక ఆర్థిక ఇబ్బంది నుంచి బయటపడతారు. రాజయోగం సిద్ధిస్తుంది. ప్రతినిత్యం కూడా దేవాలయ ప్రాంగణంలో అభిషేకాది కార్యక్రమాలు కానీ, యజ్ఞాది కార్యక్రమాలు కానీ ఆచరించుకోవడం రాజయోగం సిద్ధిస్తుంది. శ్రీమాత్రే నమః, శ్రీమాత్రే నమః, శ్రీమాత్రే నమః ఈ నామాన్ని జపాన్ని ఆచరించండి. సూర్యాయ నమః, అర్కాయ నమః, మిత్రాయ నమః, భానమే నమః, పూషాయ నమః, మార్తాండాయ నమః, ప్రచండ తేజసే నమః, ఆరోగ్యకర్తనే నమః, సర్వలోక పితామహాయ నమః, ప్రచండ భానవే నమో నమః నామాన్ని ప్రతినిత్యం కూడా సూర్య నమస్కారాలు చేసుకోవడం వల్ల అదృష్టవంతమైన జీవితం, ఆరోగ్యవంతమైన జీవితం, మనశ్శాంతమైన జీవితం జీవించడానికి ఆస్కారం ఉంటుంది. గ్రహణ దోష నివారణార్థం మీరంతా కూడా గ్రహణ నియమాలు పాటించడం, భగవంతుడి యొక్క నామస్మరణం చేసుకోవడం వల్ల రాజయోగం సిద్ధిస్తుంది.